సంక్రాంతి వచ్చింది తుబ్బేట. అరే షో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ హలో వనక్కం, వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్. సో స్పెషల్ ఎపిసోడ్ అంటే స్పెషల్ రెసిపీలే. మరి ఈ స్పెషల్ రెసిపీస్ కి ఒక స్పెషల్ గెస్ట్ ని పిలిస్తే ఎలా ఉంటది? అవునండి, అత్తారింటికి దారేది ఆ సీరియల్లో మనని ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్ తో అందరినీ ఆకర్షిస్తున్న ఆ క్యారెక్టర్ ని పిలుద్దాం, ఆ హీరోని పిలుద్దాం. అతను ఎవరో కాదండి, వంశీ కృష్ణ. మరి అతన్ని పిలుద్దామా? వీరేన్ ఎక్కడ? ఏంటి పాట పాడుకుంటూ వస్తున్నావు? బిల్డప్ మనం పెట్టుకోవాలి కదా. అది కాదు, బాజే రే డోలు బాజే బాజే సూపర్ సాంగ్. దానికి ఒక స్టెప్ ఉంటుంది. సల్మాన్ ఖాన్ వేస్తారు కదా. సల్మాన్ ఖాన్ కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రేంజ్, దానికన్నా పెద్ద రేంజ్. బట్ ఎనివే ఐఎమ్ సో హ్యాపీ వీరేన్, ఎందుకంటే అత్తారింటికి దారేదిలో నువ్వు చేసే అద్భుతమైన క్యారెక్టర్ ఎంత వెరైటీ ఉందంటే ఒక్కసారి మన ప్రేక్షకులకి నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అది మేనరిజం తో ఒకసారి చెప్పవా? ఆ మేనరిజంతోనే ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది అత్తారింటి దారిలో వంశీకృష్ణ క్యారెక్టర్. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు తెలుసులే మీరందరూ పండగ చేసుకుంటున్నారు. ఏ సూపర్, కమాన్. నిజంగా నాకు ఎంత మంది ఫోన్ చేస్తారంటే, వీరేన్ నీకు బాగా క్లోజ్, అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చేస్తారు, మరి అది చేసేటప్పుడు అంటే ఇది ఇస్ దిస్ యువర్ డ్రీమ్ రోల్ అని అడుగుతారు. డ్రీమ్ రోల్ అంటే ఈ క్యారెక్టరైజేషన్ సేమ్ స్వాతిముత్యం మూవీలో కమల్ హాసన్ క్యారెక్టర్. అప్పుడు ఆ మూవీస్ చిన్నప్పుడు చూసినప్పుడు ఈ సాంగ్, ఈ క్యారెక్టర్ బాగుంది అనుకుంటాం. సో క్యారెక్టర్ బాగుంది, అలాంటి క్యారెక్టరే నాకు ఇప్పుడు సేమ్ క్యారెక్టరైజేషన్, అలాంటి క్యారెక్టరైజేషన్ అలాంటిది అత్తారింటి దారే సీరియల్లో నాకు వచ్చింది. అది మంచి అవకాశం. దాన్ని ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టపడ్డాను. అంటే యాక్చువల్లీ నా పర్సనాలిటీ, నా బాడీ లాంగ్వేజ్ కి మెంటలీ రిటైర్డ్ అలాంటి క్యారెక్టర్ చేయడం అంటే చాలా టఫ్. కొంచెం అంటే కష్టపడ్డాను. దానికోసం 2 times వచ్చింది, బెస్ట్ హీరో అవార్డు వచ్చింది దానికి. అండ్ ఒక కమల్ హాసన్ గారు చేసిన స్వాతిముత్యంలో అంత అద్భుతమైన క్యారెక్టర్ ని మళ్ళా మన బుల్లితెర అంటే టీవీలో నువ్వు చేయడము నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 కాదు 2 కాదు అవార్డులు ఇంకా 10 రావాలి నీకు. వేరే సీరియల్స్ వచ్చాయి కదా, కానీ ఈ పర్టికులర్ సీరియల్ అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఆల్రెడీ నాకు తెలిసి ఒక 700 ఎపిసోడ్లు అయిపోయిందా? దగ్గర 700. ఐ వాంట్ యూ టు గో ఫర్ 1000 ఎపిసోడ్స్. అయితే ఈ రోజు నువ్వు నా షోకి వచ్చావు అండ్ నేను నీకోసము 2 డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నా. పండగ కదా. ఈ సంక్రాంతి. మరి సంక్రాంతి అంటే మీనింగ్ తెలుసా నీకు? సంక్రాంతి అంటే నేను ఎలా పండుగ చేసుకుంటానో చెప్తాను. సంక్రాంతి అంటే ఫస్ట్ భోగి. సంక్రాంతిలో ఫస్ట్ డే భోగి రోజు పొద్దుగా లేస్తాం, ఫ్రెండ్స్ అందరం కాలనీలో చలిమంట పెట్టుకుంటాం. మంచి చలిమంట పెట్టుకుని వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఈవినింగ్ పైన మార్నింగే పైన టెర్రస్ మీద డీజే పెట్టేసి దోస్తులందరం వచ్చేసి పతంగులు స్టార్ట్. నాగర్ కూడా 2 లూటాలి, ఇప్పుడు లూటించాలి. తర్వాత అంటే అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ కాగానే మళ్ళీ బాటిల్స్ ఓపెన్ అవుతాయి. మన బాటిల్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత అయిపోతుంది సంక్రాంతి. నెక్స్ట్ డే సంక్రాంతి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి కొత్త బట్టలు వేసుకొని హంగామా చేసి లోపల అంటే అక్కడ ఆ రోజు నెక్లెస్ రోడ్ లో ఉంటాయి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఈ మధ్య మన పట్టణాల్లో ఒక టోటల్ గా డిఫరెంట్ గానే తయారవుతుంది. ఏంటంటే అందరు ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళందరూ కలిసి కాంపిటీషన్, కైట్ ఫెస్టివల్ అంటారు. కైట్ ఫెస్టివల్. సో కైట్ ఫెస్టివల్ కి వెళ్ళి అక్కడ హంగామా చేసి మళ్ళీ ఇళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ కైట్ చేసి అంటే అక్కడ కాంపిటీషన్స్ ఉంటాయి కదా. నీ పతం కడగదా, నా పతం కడగదా, దాంట్లో బెట్లు అవన్నీ లొల్లి ఉంటుంది మొత్తం. వెంటనే కనుమ కీచ్ మొత్తం. నువ్వు సంక్రాంతి అంటే ఫుల్ గా నీకు గ్రామర్ మంచిగానే ఐడియా ఉంది టోటల్ గా. మరి ఉంటది కదా. అయితే నువ్వు ఈ రోజు నా ఎపిసోడ్ కి వచ్చావు అండ్ ఈ రోజు సంక్రాంతి. నేను నీకోసము 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేస్తున్నా. ఒకటేమో నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ కాబట్టి నీకు స్వీట్ ఒకటి తయారు చేస్తాను. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. నేను హార్ట్స్ అస్సలు దగ్గరికి వెళ్ళను. స్వీట్స్ అంటే ఏదైనా సరే. అయితే ఈ రోజు నేను స్వీట్ పొంగల్ చేస్తాను. దాంతో పాటు ఒక టేస్టీ కాంబినేషన్ వెన్ పొంగల్ కూడా తయారు చేస్తాను. అయితే ఫస్ట్ మనం స్వీట్ పొంగల్ తయారు చేద్దామా? ఓకే. స్వీట్ పొంగల్ కి మనకు ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ కావాలి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఇందుట్లో మనము ఆయిల్ లేకుండా లైట్ గా బియ్యం. ఈ బియ్యం ఏంటంటే కొత్త బియ్యం అన్నమాట. సంక్రాంతి కదా, పంటల టైం అన్నమాట.
సో మనం పల్లెటూరులో బాగా జరుపుకుంటారు పండగ. ఈ రైతులకి పంటలే ఎక్కువ ఇంపార్టెంట్ కదా. అవును, రైతుల పండగ మెయిన్ యాక్చువల్ సంక్రాంతి అంటే. అండ్ ఇది కొత్త బియ్యం అనమాట. యూజువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే నార్మల్ బియ్యం, పాత బియ్యం అవి వేస్తారు. కానీ కొత్త బియ్యం వేస్తే ఇందుట్లో ఉన్న స్టార్చ్ చక్కగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇందుట్లో మనము పెసరపప్పు వేసేసి ఓకే లైట్ గా సాటే చేసుకుందాం. ఎంతసేపు సాటే చేసుకోవాలంటే మనం వేసిన కొత్త బియ్యము అండ్ పెసరపప్పు అందులోకెళ్ళి ఒక బ్యూటిఫుల్ అరోమా అట్లా రిలీజ్ అవుద్ది. ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూస్తేనే హాయిగా ఉంటుంది. అంటే అది ఒట్టి బిగినింగ్ స్టేజెస్ లో సినిమా పోకముందు ట్రైలర్ చూపించినట్టే. ఇప్పుడే ఈ హీట్ కి చక్కగా సాటే అయిపోవాలి. ఆహా. అండ్ ఫర్దర్ గా నీకు గుర్తుందా, మనము తూర్పు వెళ్లి రైలు అనే ఒక సీరియల్ కలిసాం. తూర్పు వెళ్లి రైలు నా సెకండ్ ప్రాజెక్ట్ అది. అప్పుడు ఫస్ట్ టైం మీలాంటి సీనియర్స్ తో వర్క్ చేసేంత అదృష్టం నాకు వచ్చింది. అక్కడ సీనియారిటీ జూనియారిటీ ఏం లేదు. ఏంటంటే నటన అనేది ఒక బ్యూటిఫుల్ టాలెంట్. అండ్ ఈటీవీలో మనకు అదొక బ్యూటిఫుల్ బ్రేక్ వచ్చింది. సూపర్ బ్రేక్. నేను బాంబేలో ఉన్న ఆ టైంలో నాకు అనిల్ సార్ ఆ టైంలో ఫోన్ చేసి, సుమిత్ ఒక విచిత్రమైన అప్పటి వరకు సుమిత్ నువ్వు సీరియల్స్ చేయలేదు కదా? చేశాను. అంటే నాకు తెలిసి నువ్వు 16th మూవీలో నేను ఫస్ట్ టైం చూసాను. 60s కదా, బ్యాచిలర్స్. అప్పుడు ఇంటర్ సంథింగ్ గుడ్ పాలిష్ ఆ సీరియల్ సూపర్. అప్పుడు అయితే చెప్పాను బ్యాచిలర్స్. ఈ బ్రేక్ అది మన మాటలోనే చక్కగా సార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి దీన్ని కూడా మనం చక్కగా ఇలా ఇలా సాటే చేసుకుందాం. ఇప్పుడు మనము ఇందుట్లో వాటర్, ఆ వాటర్ కూడా మనము ఫస్ట్ ఒక బౌల్ నిండా రైస్ వేసాం. ఇప్పుడు వాటరు 4 times వేయాలి. ఒక బౌల్, ఈ బౌల్ లో 4 times. అయితే వాటర్ పక్కన తీసుకో, నువ్వు పోయి చూసావా, ఆడుతూ పాడుతూ పని చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్. పని తెలీదు, స్వీట్ వచ్చేస్తుంది చేతిలో. కొంచెం పోయి ఇంకా ఇలా 4 times. సెకండ్ టైం ఇప్పుడు 2 times కదా. నేను 4 times చెప్పాను కదా. అవును. అది ఒకవేళ బౌల్ నిండా రైస్ ఉంటే 4 times. మనము వేసినప్పుడు ఇంతే ఉండే కదా, చాలా తక్కువ రైస్ ఉంది, చిన్న క్వాంటిటీ. మనం ఏది వండాము, ఎప్పుడు వండాము అది మనం మైండ్ లో కరెక్ట్ గా పెట్టుకొని ఆ కామన్ సెన్స్ తో రేషియో వేసుకుంటే చాలు. అదే పాత రైస్ అయిందనుకో మనము ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. అంటే ఇంకొక 1-2 cups ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. కొత్తది కదా, సో కొత్త దానికి 1:2 సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ కంట్రోల్ పెట్టుకుందాం. ఇప్పుడు చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేస్తాం. మూత పెట్టేసి పైన విజిల్ పెట్టాలా? ఇది టోపీ పెట్టాం కదా. మనకు హైలో ఒక విజిల్ రావాలి, లో ఫ్లేమ్ లో 3 whistles రావాలి. సో ఇది ఎలాగో టైం పడుతుంది. నేను ఇప్పుడు ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తా. పెట్టేసి ఇది ఆన్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఇక్కడ పెడదాం. పెట్టేసి ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ ప్యాన్ లో మనము 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేసుకొని టేస్ట్. సో ఇప్పుడు ఇది ఈ ఫ్రైయింగ్ ప్యాన్ వేడైపోయింది, ఆ నెయ్యి కూడా మెల్ట్ అయిపోయింది చక్కగా. అయితే ఇప్పుడు మనము ఇందులో జీడిపప్పు, వెరీ గుడ్, కిస్మిస్, అలాగే జాపత్రి, ఈ ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుందాం. నేను ఎందుకు టకటక చేస్తున్నానంటే ఇప్పుడు మనము ఒక విజిల్ వెయిట్ చేయాలి. ఒక మెల్లిగా విజిల్ వచ్చేస్తుంది, ఒక విజిల్ గురించి వెయిట్ చేయాలి హైలో, ప్లస్ 3 whistles సిమ్ లో వెయిట్ చేయాలి. అంత టైం మనకు బ్యాచిలర్స్ ఉంటది కదా. సో ఈ లోపల చక్కగా సాటే చేసేసుకుందాం. ఇలా సాటే చేసేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ నేను కాజు, కిస్మిస్ అందుట్లో వేసేయచ్చు. కానీ ఏంటంటే ఒక్కసారి రోస్ట్ చేసుకుంటే ఇందుట్లో ఉన్న ఫ్లేవర్స్ మంచిగా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఒక విజిల్ వచ్చేసింది, సంక్రాంతి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఫస్ట్ విజిల్ హైలో ఉంది కదా, ఇప్పుడు సిమ్ లో పెట్టేసుకుందాం. అది 3 whistles రావాలి మళ్ళీ. ఓకే. అండ్ ఇది ఇంత లోపల చక్కగా సాటే అయిపోయింది. చూడు
అండ్ ఇప్పుడు ఇది కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుందాం. వస్తున్నా అంటే ఇది కూడా రెడీ అయిపోతుంది, తెలిసిపోయింది దాని కూడా నువ్వు వచ్చేసేవని. అండ్ అయితే ఇప్పుడు మనం వెన్ పొంగల్ ఎలా తయారు చేయాలో నీకు చూపిస్తా. ఓకే, సేమ్ ప్రొసీజర్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అయితే మనము గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి ఆన్ చేసుకుందాం. పెట్టుకొని గుర్తుందా, మనము స్వీట్ పొంగల్ తయారు చేసేటప్పుడు కొత్త బియ్యం వేసాం, అలాగే పెసరపప్పు వేసాం అండ్ నెయ్యి వేసాం. నెయ్యి 1 స్పూన్ వేసాం. అవును. సో ఇప్పుడు కూడా 1 స్పూన్ నెయ్యి వేసి దీన్ని చక్కగా సాటే చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కూడా 1 స్పూనే నెయ్యి. 1 స్పూనే. ఇది చక్కగా కలుపుకుంటే లోపల చక్కగా సాటే అయిపోతుంది. అండ్ వీరేన్ గుర్తుందా, మనం తూర్పు వేల రైల్లో కలిసాం. అఫ్ కోర్స్ మనం ఇద్దరం కలిసి పని చేయలేదు, డిఫరెంట్ ట్రాక్స్ కదా, పక్క పక్క ట్రాక్స్. దాని తర్వాత మనము మనసు మమత ఒక సీరియల్ కూడా చేసాం. మనసు మమత చేసాం. కానీ అక్కడ ప్రాబ్లం వచ్చింది, మన ట్రాక్ లో ఒకటే కాదు, ఒక ట్రాక్ సెపరేట్ ట్రాక్స్. కానీ 2 times చేసిన తర్వాత మనకి అంటే 2 times మనం కాంబినేషన్ చేయలేదు, కానీ 3rd time ఒక అవకాశం వచ్చింది. అభిషేకం సీరియల్ లో మన కాంబినేషన్ అదిరిపోయే సీరియల్. అయితే ఇప్పుడు దాకా నువ్వు చేయని క్యారెక్టర్ రోల్ ఏదైనా ఉందా? ఉందిగా, నా డ్రీమ్ క్యారెక్టర్. ఏది? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. వావ్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అయితే ఇంత లోపల వాటర్ కొంచెం పోలీస్ అంటే వాటర్ తాగాల్సిందే. అయితే ఆల్రెడీ నీకు ఈ ఆఫర్ వచ్చిందా? ఆఫర్ రాలేదు, చెయ్యాలి. అదే అన్నాను కదా, ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంది అంటే అది పోలీస్. అయితే ఇప్పుడు ఇందులో 1 cup ఆఫ్ రైస్, 1 cup ఆఫ్ పెసరపప్పు వేసాను కదా, ఇది 6 cups వేయాలి, ఎందుకంటే మనం వేసింది కొత్త బియ్యం కాబట్టి. సో ఇది 2, 3, 4, 5, 6. ఎందుకు 6 cups వేసానంటే ఇక్కడ చూడు, నా దగ్గర కొన్ని వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి. సో అవి కూడా వేయబోతున్నాను. సో అవి వేస్తే అవి కూడా వాటర్ ని మంచిగా అబ్జర్వ్ చేస్తాయి కదా. సో అందుకే 6 cups వేసాను అనమాట. అయితే ఫస్ట్ అయితే మనం ఇది చక్కగా తిప్పుకొని, నీ పక్కన ఉప్పు ఉంటుంది, ఉప్పుది. సాల్ట్ ఫర్ టేస్ట్ అనమాట, కొంచెమే వేసుకోవాలి. సో ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అన్నమాట ఇందులో వేసేయండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఇది ముల్లంగి, రాడిష్. నీకు డౌట్ వస్తుంది కదా, వీడేదో వెజిటేబుల్ బిర్యానీ చేస్తుందని. అలా ఏం లేదు. అయితే ఇది గుమ్మడికాయ అనమాట. వెజిటేబుల్ బిర్యానీ కాదు, ఇది వెన్ పొంగల్. అంటే చాలా మంది వేణుగోపాల్ అనుకుంటారు, ఇది వెన్ పొంగల్. ఇది మునక్కాయ. ఇది తింటే మంచి ఆరోగ్యం తెలుసా, అండ్ బ్యాచిలర్స్ కి చాలా. ఇది చిక్కుడుకాయ. అలాగే వంకాయ కూడా నేను కట్ చేసి ఇలా వాటర్ పెట్టుకున్నా, సో దట్ ఇట్ విల్ రిమైన్ ఫ్రెష్ అన్నమాట. ఇది కూడా వేసేసాము. వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత వేసేస్తాం. అయితే ఇది మనం క్లోజ్ చేసాం కదా, హైలో మనకు 1 విజిల్, లోలో 3 విజిల్స్ కావాలి. చూసావా, మాటలు ఒక విజిల్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు దీని సంగతి చూద్దాం. నువ్వు చూసావా, హుషారైపోయింది. ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేద్దాం. అండ్ ఇది ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టుకుందాం. ఇప్పుడు చూడు, పొంగల్ అనగానే భోగి మంటల్లో టపా 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 కొడుతుంది కదా. ఇప్పుడు మనం దీన్ని మెల్లిగా ఇలా ఓపెన్ చేద్దాం. ఆహా, ఇది చూసావు కదా. ఇప్పుడు ఇది చూడు ఎంత చక్కగా బాగా ఉడికింది, మ్యాష్ అయిపోయింది. చూసావా, మనకు గ్రేనీగా ఉండకూడదు, ఇట్లా మ్యాష్ అయిపోవాలన్నమాట. మనం చేసేది స్వీట్ పొంగల్ కదా. సో ఇప్పుడు అక్కడ పొడి పొడిగా ఉండకూడదు, కొంచెం ముద్దలా ఉండాలి. అండ్ అక్కడ పాలు ఉన్నాయి చూడు, ఆ పాలు తీసుకో. ఆ పాలంతా ఇందులో వేసి
నేను నీకు పనిలో పని నువ్వు కూడా నేర్చుకున్న నేను ట్రై చేస్తాను. నాకు నచ్చిందంటే ఇంట్లో వండుకుంటాను. ఓకే. అండ్ ఇది చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెయ్యి ఉంది, ఈ నెయ్యి అంతా వేసేస్తా. మొత్తం నెయ్యి అంతా వేయాలి. ఎందుకు వేయాలో అది కూడా చెప్తాను. ఒకటేమో ఫ్లేవర్, ఒకటేమో టేస్ట్, ఇంకోటి నెయ్యి తినేటప్పుడు మన టేస్ట్ బడ్స్ కి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వస్తుంటది అనమాట. స్మెల్ చూస్తేనే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నీ పక్కన బెల్లం పెట్టాను చూడు. అండ్ ఈ బెల్లము మనం ఇందులో వేసేది, ఇది సాఫ్ట్ బెల్లం అన్నమాట. ఈ సాఫ్ట్ బెల్లం ఏమవుతుందంటే తొందరగా కరిగిపోతుంది. ఇలా చక్కగా మిక్స్ చేసుకో. అండ్ మనం ఈ క్యాషూ నట్స్ కూడా మనము ఈ క్యాషూ నట్స్, కిస్మిస్, జాపత్రి, ఇలాచి పౌడర్ కూడా వేసాం కదా ఇందులో. చక్కగా సాటే చేసుకున్నాం. అండ్ ఇది కూడా ఇందులో వేసేస్తాం. ఇవి మెయిన్ డ్రై ఫ్రూట్స్. అండ్ వేస్తేనే మజా. అండ్ ఇది చక్కగా ఇలా కలుపుకుందాం. కలుపుకుంటే మనకు కావాల్సిన స్వీట్ పొంగల్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వెన్ పొంగల్. వెన్ గోపాల్ అది ఈజీగా ఉంది. నాకు వేణుగోపాల్ అని గుర్తుపెట్టుకుంటే వెన్ పొంగల్ గుర్తుంది. వెన్ పొంగల్. ఎప్పుడు పొంగల్? వెన్ పొంగల్ అంటే వెన్ పొంగల్ అంటే ఇదే. అయితే మనం ఫస్ట్ మిగతా ప్రాసెస్ కి ఒక ఫ్రైయింగ్ పాన్ ఆన్ చేసుకుందాం గ్యాస్ మీద. అండ్ దీంట్లో మనకు ఒక స్పూన్ నెయ్యి. ఈ రేషియోలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు వీరేన్. ఎందుకంటే ఇంట్లో యూజువల్ గా ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఒక 10 మంది ఉండొచ్చు. ఎంతమందికి వండుతున్నావు అనేది మనం గుర్తుపెట్టుకొని. నేను ఏంటంటే యూజువల్ గా ఉండేది ఒక 2-3 మాత్రమే, అంటే నేను ఉండే రేషియో. సో దాన్ని బట్టి సుమారుగా మనము దాని క్యాల్కులేషన్ బట్టి మనం అంతగా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో జీరా, అలాగే ఇవి సాంబార్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా ఉంటాయి చూడు. ఇవి సాటే చక్కగా చేసుకోవాలి. మీకు ఈ విషయం తెలుసా, సంక్రాంతి టైంలో ఈ హరిదాసులు వస్తుంటారు. హరిదాసులు అవును, విలేజెస్ లో చాలా బాగుంటది. అండ్ పగటి వేషగాలు లెక్క బుడబుక్కలు అంటారు. వాళ్ళు వస్తుంటారు. ఇది చూడు, ఇది చక్కగా సాటే అయిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో అల్లం వేసి చక్కగా సాటే చేసుకోవాలి. అండ్ వీరేన్, ఇప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ చేసావు టీవీ సీరియల్లో. ఇప్పుడు నువ్వు బాగా ఫేమస్. మరి ఫ్యూచర్ లో అంటే ఇప్పటి నుంచి మళ్ళీ సినిమాల్లో గురి పెట్టలేదా? యాక్చువల్లీ గురి ఉంది. అంటే బేసిక్ గా నేను యాక్చువల్లీ స్టార్టింగ్ నా ఫస్ట్ రావడమే నేను మూవీతో వచ్చాను. వెరీ గుడ్. నేను మీకు తెలుసా మూవీ, ఆ మూవీలో చేశాను. తర్వాత ఒక నిమిషం, ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తా. అయితే ఆ తర్వాత అలా మూవీ 6 మూవీస్ చేశాను. సో మెయిన్ మంచి క్యారెక్టర్స్ వస్తే చేద్దామని వెయిట్ చేస్తున్నాను. వెరీ గుడ్. చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉందో. తప్పకుండా నాలాంటి ఒక ఫ్రెండ్ మంచి విషెస్. అండ్ మన ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరూ దే ఆర్ విత్ యూ. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం కరేపాకు. ఈ కరేపాకు వేయంగానే ఒక బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ అవుతుంది, చూసావా? చాలా మంది కరేపాకు డైరెక్ట్ గా తినేస్తారు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ స్కిన్. ఇప్పుడు ఇందులో మిరియాలు వేసుకొని చక్కగా సాటే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రిచ్ గా ఉండాలి కాబట్టి జీడిపప్పు వేసి మనం ఎక్కువసేపు సాటే చేసుకోకూడదు, ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట. సో తొందరగానే చేసేసుకోవాలి. అండ్ ఇది సాఫ్ట్ వెజిటేబుల్, అంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్. ఇది ఇట్లా చక్కగా సాటే చేసుకోవాలి. సో ఇది సాటే అయిపోయింది. ఇప్పుడు ఇది జాగ్రత్త పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి వెన్ పొంగల్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఆహా, చూడు ఎంత చక్కగా తయారైందో. అండ్ ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకుందాం. అండ్ మనం ఇది వేసిన తర్వాత ఈ పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇందులో ఈ నెయ్యి నెయ్యి అంతా వేసేద్దాం. వేసేసి అంటే ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుందా? ఎస్. ఎందుకంటే నెయ్యి చాలా ప్లస్ అన్నమాట. ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్లేవర్, టేస్ట్
అండ్ గుడ్ ఫర్ హెల్త్ నేను చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఇది చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇది ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటే మాటల్లోనే వెన్ పొంగల్ కూడా రెడీ. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం దీన్ని పెప్పర్ మిల్ అంటారు, ఒక టవర్ లా ఉంది చూసావా. అవునవును ఇట్లా ఓకే ఓకే డైరెక్ట్ పెప్పర్ పొడి రాలుతుంది. ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటే మనకు కొంచెం ఘాటు ఉంటుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇలా తిప్పుకుంటే ఆహా బ్యూటిఫుల్ అరోమా. నువ్వు వచ్చిన సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో నేను చక్కటి స్వీట్ పొంగల్తో అండ్ వెన్ పొంగల్తో నీకు ఒక బ్యూటిఫుల్ ప్లేటింగ్ చేసి చూపిస్తా. సూపర్. ఓకేనా? రెడీ. ఓకే. ఎస్. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఒక లాడల్ తీసుకొని జాగ్రత్తగా ఇలా వేసి అలాగే ఇది కూడా ఇలా వేసి ఓకే డిఫరెంట్ గా. అండ్ ఇది యూజువల్ గా చాలా మంది ఇక్కడ దాకే చేసి వదిలేస్తారు, కానీ దీన్ని మనం కొంచెం హైలైట్ ఇవ్వాలి. ఇక్కడ చూడు ఇలా ఉందా. అవును. దీనికి మనము ఒక చెట్టు నాటామనుకో. కరివేపాకు కదా అది. కరివేపాకు కానీ లుక్ చూసే ఎట్లుందో, ఒక స్టీమింగ్ పైపింగ్ హాట్ లో ఒక చెట్టు నుంచి అలా పొగలు వస్తున్నాయి. హైలైట్ కదా. అయితే ఇప్పుడు స్వీట్ పొంగల్ కూడా మనం దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్ గా తయారైంది. అండ్ దీన్ని కూడా మనం జాగ్రత్తగా కప్పులో వేసి జీడిపప్పు, కిస్మిస్. ఎస్. అండ్ ఇలాచీ కూడా ఉంది ఇందులో. అండ్ జాపత్రి కూడా ఉంది. జాపత్రి. యా. అండ్ మెయిన్లీ బెల్లం కూడా వేసాం కదా బాగా. నెయ్యి. అండ్ ఇలా ఉందా. అవును. ఇప్పుడు దీని మీద మనం హైలైట్ చేయాలి కదా. ఎస్, దాన్ని టాపింగ్ అంటారు. ఓకే. ఇక్కడ ఉంది కదా, నేను వేస్తా. దీని మీద అలా అలా కొంచెం, అలా అలా కొంచెం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది చూసావా ఎంత బాగుందో. చూడడం ముచ్చటగా. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ us గో ఫర్ ద టేస్ట్. ఎస్, వెయిటింగ్. ఫస్ట్ ఏంటి స్వీట్ తిందామా, అది హాట్ ఆ స్వీట్ అనేది నేను ఫస్ట్ చూసి చెప్పాలి. సో లెట్ us గో ఫర్ ద టేస్ట్. వేడిగా ఉంటుంది, జాగ్రత్త. ఎస్, వేడిగానే ఉంది. ఎస్. అండ్ జస్ట్ టెల్ మీ ట్రూ ఆనెస్ట్ ఆన్సర్. యా, ట్రూ. ఆహా, చాలా బాగుంది. ఎమ్మి. అంటే పులావ్, మనం వెజ్ పులావ్ అని అన్నాను కదా, దానికి వెజ్ పులావ్ ఉంది, కానీ వెజ్ పులావ్ కాదు అసలు. అసలు కంప్లీట్లీ డిఫరెంట్. సరే ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా ఇప్పుడు చాలా బాగుంది. ఈ కరేపాకు కూడా మనం అలా తింటే అవును అద్భుతంగా ఉంటుంది. అంటే హాట్ అంటే మరీ కారంగా కాదు, మరీ స్వీట్ కాదు, మంచి డిఫరెంట్. ఒక పండగ పూట ఒక వెన్ పొంగల్ తయారు చేసుకుని మనమే కాదు, మన ఫ్రెండ్స్ కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి పెడితే దే విల్ బి వెరీ హ్యాపీ. ఎస్, డెఫినెట్లీ. అండ్ చాలా బాగుంది. స్వీట్ తిందామా. ఎస్. ఒక మంచి డెజర్ట్ అన్నమాట ఇది. ఒక స్పూన్ ఇస్తాను. ఇది నాకు స్వీట్ అంటే చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను, నా ఫేవరెట్ స్వీట్, నా ఫేవరెట్. హాట్ కన్నా స్వీట్ ఇష్టం. కానీ స్వీట్ లో కూడా నీకు ఎన్నో ఫేవరెట్స్ ఉన్నాయి. అయితే ఈ స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు. ఎస్. సాఫ్ట్ గా, ఎక్కువ స్వీట్ లేకుండా, కరెక్ట్ మెజర్మెంట్ లో. ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తో ఉండాం కాబట్టి ఎక్కువ స్వీట్ అయినా ఎగుటి వస్తుంది, ఎక్కడ స్వీట్ లేదు. అందుకే మాట్లాడలేదు, తింటూనే ఉన్నా. అంటే అదిరింది. కరెక్ట్ ప్రపోర్షనేట్ గా మనం వేస్తే ఆ స్వీట్ చక్కగా ఉంటది. మన మాటలే కాదు, మనం చేసే వంటలు కూడా స్వీట్ గా ఉండాలి. స్వీట్ గా ఉండాలి. అదిరింది, అదిరింది. అదేనయ్యా బ్రహ్మచారి, అదిరింది. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక్కడ నీకు ఇంటికి ప్యాక్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. సో ఈటీవీ ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి మనం విష్ చేద్దాం. ఓకే. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
చూసారు కదండి, ఈ రోజు మన ఎపిసోడ్ లో మనము వెన్ పొంగల్ అండ్ స్వీట్ పొంగల్ తయారు చేసాం. అలాగే రాబోయే ఎపిసోడ్స్ లో కొత్త వంటలు, కొత్త రుచులు. సుమిత్ర విల్ బి బ్యాక్ విత్ బలాం మిస్టర్ బ్రహ్మచారి. గుడ్. థ్యాంక్ యూ డార్లింగ్. దా ఇది తినుకుంటూ పోతాం. ఎస్.